అవన్నీ నిజాం కాలం నాటి భవనాలు. కొన్ని కూలిపోగా మరికొన్ని శిథిలావస్థ దశకు చేరుకున్నాయి. వర్షాకాలం స్టార్ట్ అవ్వడంతో ఈ బిల్డింగ్లు ఎప్పుడు పడిపోతాయన్న భయంతో వణికిపోతున్నారు జనం. ఓల్డ్ సిటీతో పాటు సికింద్రాబాద్ ఏరియాలో ఎక్కువగా ఈ పురాతన భవనాలున్నాయి. మాన్సూన్ సీజన్ రాగానే పురాతన బిల్డింగ్స్ ను గుర్తిస్తున్న బల్దియా అధికారులు వీటిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం ముందుకు వెళ్లడం లేదు. పాత భవనాలను గుర్తించినా వాటిని కూల్చేయడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ సిటీలో శిథిలావస్థకు చేరిన భవనాల సంఖ్య పెరుగుతోంది. శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ విషయంలో బల్దియా అధికారుల నిర్లక్ష్యం పబ్లిక్ కు ప్రమాదకరంగా మారింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే యంత్రాంగం ఆ తర్వాత విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వర్షాకాలానికి ముందే కూలిపోయే స్థితిలో ఉన్న నిర్మాణాల్ని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. కానీ బల్దియా మాత్రం వానలు మొదలైన తర్వాత గానీ స్పెషల్ డ్రైవ్ అంటూ హంగామా చేస్తోంది. గతంలో చిల్కల్గూడ, చార్మినార్, అబిడ్స్ ప్రాంతాల్లో పాత బిల్డింగ్స్ కూలి పలువురు ప్రాణాలు కోల్పోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 524 శిథిలావస్థకు చేరిన నిర్మాణాలున్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. ఇందులో గతేడాది చర్యలు తీసుకోకుండా మిగిలినవి 252 బిల్డింగ్స్ కాగా 2025లో కొత్తగా గుర్తించినవి మరో 272 వరకు ఉన్నాయి. వీటిలో చర్యలు తీసుకున్నవి కేవలం 190 మాత్రమే. ఇందులో కొన్ని కూల్చగా, కొన్ని రిపేర్ చేయించుకోగా మరికొన్ని సీజ్ చేశారు అధికారులు. ఇవి పోను మరో 334 నిర్మాణాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందులో చార్మినార్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో అత్యధికంగా బిల్డింగ్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో 106 ఉండగా చార్మినార్ జోన్లో 84, ఖైరతాబాద్ జోన్లో 63, ఎల్బీ నగర్లో 32, కుకట్పల్లిలో 37, షేర్లింగంపల్లి జోన్లో 12 బిల్డింగ్స్ పై చర్యలు తీసుకోవాల్సి ఉంది. భారీ వర్షాలు కురిసినా, కంటిన్యూస్ గా వానలు పడ్డా శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలోనూ శిథిల భవనాలు కూలి నగరంలోని పలు ప్రాంతాల్లో పలువురు చనిపోయారు. మరికొందరు గాయాల పాలయ్యారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ చర్యలు తీసుకోవాల్సిన బల్దియా అధికారులు మాత్రం సైలెంట్ గా ఉన్నారనే ఆరోపణలున్నాయి. ఏదైనా జరిగితే తప్ప బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో అసలు పనిని గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు. కూల్చేయాల్సిన కొన్ని శిథిల భవనాల్లో కుటుంబాలుంటున్నాయి. వారిని ఖాళీ చేయమంటే వెళ్లడం లేదని అంటున్నారు అధికారులు. బలవంతంగా బయటికి పంపించినా తర్వాత వచ్చి అక్కడే ఉంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్మాణాలు సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. వ్యాపారాలు నిర్వహించే భవనాల కూల్చివేత, ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్న కొందరు కోర్టుకు వెళ్తున్నారని చెప్తున్నారు. రీసెంట్ గా మల్లేపల్లిలో ఓ ఓల్డ్ బిల్డింగ్ ను కూల్చడానికి వెళ్తే అక్కడ స్థానికులు బల్దియా అధికారులతో గొడవకు దిగారని చెప్తున్నారు. భారీ వర్షాలు పడకముందే అధికారులు అలర్ట్ కావాలంటున్నారు పబ్లిక్. ఓల్డ్ బిల్డింగ్స్ పై చర్యలు తీసుకుంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందంటున్నారు జనం.